Yeah. Good evening, everyone. Good evening, all. So last class మనం ఏం డిస్కస్ చేసాము? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటాస్ ఉంటాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ఈ డేటా అంతా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది? సో మీరు చేసే ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఆర్ కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో లాస్ట్ డే మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, షీట్ ఉందా లేదా? ఓపెన్ చేయండి. ఒకటి ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను కదా. నేను చేయమంటారా? నన్ను ఫార్వర్డ్ చేయమంటారా? సో ఉంది ట్రాన్సాక్షనల్ సార్, ఓపెన్ చేస్తాం. చేయండి. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. సో ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎస్ఐపిలో టేబుల్స్గా స్టోర్ అవుతుంది. నేను పోస్ట్ చేస్తాను చాట్ బాక్స్లో, చూడండి ఎక్కడ ఉందో, మళ్ళీ మీరు వెతుక్కోండి. అది కాదు, ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను చూడండి. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఇది కాదండి, ఒక షీట్, ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఇదంతా కంప్లీటెడ్. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను చూడండి. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సారీ, ఇక్కడ మీకు టేబుల్స్ ఉండాలి, ఇంకా ఉన్నాయి లాస్ట్లో. అదే ఇమేజ్ ఓపెన్ చేయండి, అదే షీట్, సేమ్ షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి, ఇమేజ్ క్లోజ్ చేయండి. మీకు లాస్ట్ డే ఒక షీట్, ఇదే షీట్లో డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటుంది మీకు, అది డౌన్కి మూవ్ చేయండి. లేదా ఇక్కడ లేదా, ఏం కనిపించట్లేదు ఏంటి? సరే, నేను ఒక వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. వెయిట్. నేను మీకు ఒక వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఉందా ఇక్కడ? ఆ, ఇది కాదు, ఇమేజ్ కాదండి, ఇమేజ్ కాదు. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఏంటి ఓపెన్ లేట్ అవుతుంది? Hmm. 2021 ఆప్షన్, 2021 కనిపిస్తుంది మీకు. ఎక్సెల్ 2026 ఆర్ 25 డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. వెయిట్.
ఇంకా ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. వెయిట్ వెయిట్ వెయిట్, కొంచెం పైకి. ఇవి అవ్వలేదు కదా, పైకి వెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. వెయిట్ వెయిట్, ఇక్కడ వరకు వెయిట్ చేయండి, ఇక్కడ వరకు. వెళ్ళమంటే ఇంకా వెళ్ళిపోతున్నారు ఆయన. సార్ కొంచెం డౌన్కి వెళ్ళండి సార్. అక్కడ ఇమేజ్ ఇవన్నీ కంప్లీటెడ్ కదండి, ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా డౌన్కి వెళ్ళండి సార్ కొంచెం. వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఉమ్, చూడండి. సో ఎస్ఏపిలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా టేబుల్స్గా స్టోర్ అవుతుంది. మాస్టర్ డేటా టేబుల్స్గా స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఈ డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మీకు ఎనీ టైప్ ఆఫ్ డేటా, మీకు ఏ డేటా కావాలన్నా సరే SE16N అనే ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అనేది ఏంటి? ఒక మాస్టర్ డేటా. సో జిఎల్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలంటే SE16N అనే టీ కోడ్ని ఉపయోగించేసి ఈ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. బిజినెస్ సీరియస్ ఉన్న ఎగ్జాంపుల్. బిజినెస్ సీరియస్ కావాలంటే SE16N కామన్ టీ కోడ్. టేబుల్ నేమ్ ఏంటి? TGSB. ఇట్లా కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది, డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇక్కడ చూడండి. వెయిట్ 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 వెయిట్, ఇక్కడ చూడండి. సో SE16N అనేది కామన్ టీ కోడ్ అండి. డేటాని ఎక్స్పోర్ట్ చేయాలంటే SE16N అనే టీ కోడ్ అనేది కామన్ టీ కోడ్. ఇప్పుడు డే టు డే ట్రాన్సాక్షన్ కావాలంటే BSEG అనే టేబుల్ ఇవ్వాలి. ఓకే. ఇట్లా లేదు, జిఎల్ అకౌంట్స్ అన్నీ కావాలి. జిఎల్ అకౌంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయాలి. SKA1 ఇవ్వాలి. SKA1 లేదు, జిఎల్ అకౌంట్స్ కావాలి, కంపెనీ కోడ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. SKB1 అనే టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో దేనికైనా సరే SE16N అనేది కామన్ టీ కోడ్. ECC అయినా S4HANA అయినా కామన్ టీ కోడ్. సో ఏ టైప్ డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. SAP ఓపెన్ చేయండి. సో ఇక్కడ కనిపించే ఈ టేబుల్స్ నేమ్, ఈ నేమ్స్ ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ ఇంపార్టెంట్ టేబుల్ నేమ్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో ఉన్నాయి కదా టేబుల్ నేమ్స్ ఉన్నాయి కదా, BSEG, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టేబుల్ నేమ్స్. ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. సో SAP ఓపెన్ చేయండి. SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. సో SE16N అనే టీ కోడ్ ఉపయోగిస్తున్నాము, ట్రాన్సాక్షన్ కోడ్ SE16N. వెళ్ళారు కదా. చూడండి. సో SE16N అనే టీ కోడ్ ఇవ్వాలి. SE16N ఇచ్చారు. SE16N అనేది కామన్ టీ కోడ్. సో ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఇస్తున్నాను. నేను మీ ఏ టేబుల్ నేమ్ ఇస్తున్నాను? షీట్ ఓపెన్ చేయండి. చూసారా, BSEG ఇక్కడ ఉంది. అంటే ఏంటి? BSEG అనేది ఇవ్వటం వల్ల డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ టేబుల్ నేమ్ దగ్గర BSEG ఇవ్వండి. BSEG SAPలోకి వెళ్ళండి. BSEG టేబుల్ నేమ్ ఇస్తున్నాం. ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వండి. ఎంటర్.
ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఇదంతా కూడా ఏంటి, వెయిట్ చూడండి, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఏంటి, ట్రాన్సాక్షన్స్. మీరు జిఎల్ పోస్ట్ చేశారు. ఎన్ని జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేశారు? ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు? ఎన్ని చేశారు? 99 కాదండి, డెబిట్ జిఎల్ క్రెడిట్ జిఎల్ బోత్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 49 వరకు పోస్ట్ చేస్తుంటారు. డెబిట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ బోత్ రెండు ఉంటాయి. ఓకేనా? 100 అనుకోండి, 50 జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేసినట్లు. ఓకే, సో అట్లా టోటల్గా మీరు అప్రాక్సిమేట్లీ 49 వరకు పోస్ట్ చేస్తుంటారు. నంబర్ ఆఫ్ హిట్స్ అంటే టోటల్గా మీరు ఎన్ని పోస్ట్ చేశారు. ఇక్కడ 500 ఉంది. 500 అంటే మీనింగ్ ఏంటి, 500 ఎంట్రీస్ వరకు రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, ఎక్స్పోర్ట్. స్ప్రెడ్షీట్ ఎలా చేయండి? డెస్క్టాప్ సెలెక్ట్ చేశారా? సేవ్ చేయండి. సేవ్ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి సార్. డెస్క్టాప్ మీద ఈజీగా ఉంటుంది కదా మీకు, ఈజీగా. డెస్క్టాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ పైన ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి పైన, డెస్క్టాప్. సేవ్ చేయండి. ఇంకా అవేం వస్తుంది, డెస్క్టాప్ సెలెక్ట్ చేసి సేవ్ చేసి ఓపెన్ చేయండి. సేవ్ ఎలా చేయండి, అవేం సెలెక్ట్ చేయొద్దు. ఎలా చేయండి, ఎలా చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి, ఆటోమేటిక్ ఓపెన్. మ్యాక్సిమైజ్ చేయండి. చూసారా, ఇవన్నీ కూడా మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్. మీ కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నెంబర్, ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, 40 డెబిట్ 50 క్రెడిట్. ఎస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఎస్? ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్. వెరీ గుడ్, ఎక్సలెంట్. జనరల్ లెడ్జర్. రియల్ అకౌంట్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్. కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఏడికేఎంఎస్. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్. చెప్పాను కదా అవి. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ట్రాన్సాక్షనల్ డేటా ఎలా స్టోర్ అయింది ఎస్ఏపిలో? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ మూవ్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని కనిపిస్తాయి అక్కడ. నెక్స్ట్ చూడండి, షీట్ ఓపెన్ చేయండి. సో మనం SC16N అనే ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి? జిఎల్ అకౌంట్స్ కావాలి. జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా కావాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్స్ అన్నీ కావాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో SC16N కామన్ టీ కోడ్. టేబుల్ నేమ్ ఏంటి? SKA1. ఇక్కడ కనిపించిన ఈ టేబుల్ నేమ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఉంటాయి ఎస్ఏపిలో టేబుల్ నేమ్స్, బట్ మేజర్గా ఇది ఇంపార్టెంట్ టేబుల్ నేమ్. ఇంటర్వ్యూలు అడుగుతారు, జిఎల్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? SKA1లో స్టోర్ అవుతాయి, లేదంటే SKB1 అని చెప్పాలి. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? BSCG టేబుల్లో స్టోర్ అవుతాయి అని చెప్పాలి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. వెళ్ళండి, SC16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాం. SC16N. మనం SC16Nలోనే ఉన్నాం. సో టేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? SK, షీట్ ఓపెన్ చేయండి, SKA1.
సో SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. SKA1 ఇవ్వండి. SKA1 ఎంటర్. చూసారా ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో చూడండి ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అంటే మీనింగ్ ఏంటి? 500 వరకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఏవైనా సరే జిఎల్ అకౌంట్స్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. 500 రోస్ వరకు రిఫ్లెక్ట్ అవుతాయి. 500 తీసేస్తే టోటల్గా అన్నీ వచ్చేస్తాయి. మీకు ఎన్ని కావాలో కూడా ఇవ్వచ్చు. ఎగ్జిక్యూట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇవి మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. FS00లో క్రియేట్ చేశారు. FS00లో మీరు ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, జిఎల్ అకౌంట్ నంబర్. ఓకే, తర్వాత నంబర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నంబర్, ఏ రోజు క్రియేట్ చేశారు, డేట్, క్రియేట్ చేసిన డేటు, ఎవరు ఆ యూజర్, ఎవరు, ఏ యూజర్ క్రియేట్ చేశారు. ఏంటి? అకౌంట్ గ్రూప్, OBD4లో అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవి. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి. మీకు ఇంకా ఇంకా కొన్ని కూడా ఈ లేఅవుట్లో యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ మార్చుకోవాలి ఇక్కడ మనం. సరే, తర్వాత డిస్కస్ చేద్దాము. ఇక్కడ చేంజ్ లేఅవుట్ ఉంటుంది. ఓకే, పని చేద్దాం. ఫస్ట్ మనం ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఇది ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. జిఎల్ అకౌంట్స్ డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నారు. జిఎల్ అకౌంట్స్ అని ఇవ్వండి. జిఎల్ అకౌంట్స్ సేవ్. ఫైల్ ఇన్వాలిడ్ అంట. జిఎల్ అకౌంట్స్ ఇవ్వండి. అక్కడ ఐఫోన్ తీసేయండి. జిఎల్ అంతే, ఇజ్ ఎనఫ్. ఎలో చేయండి. ఎలో. డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయింది. చూసారా? ఇది కాదు, వన్ మోర్ షీట్ ఉంటుంది చూడండి. క్లోజ్ చేయండి. ఈ షీట్ క్లోజ్ చేసేయండి. డెస్క్టాప్ పైన ఉంటుంది చూడండి. డెస్క్టాప్ పైన సేవ్ చేయాలి. చూసారా? ఇదిగో అట్లా జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వేరే కంపెనీ కోడ్లో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని వన్ మోర్ కంపెనీ కోడ్ కూడా మూవ్ చేయాలి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుని LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్, ఇటువంటి టూల్స్ ఉపయోగించేసి మాస్టర్ డేటా టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కూడా మూవ్ చేయడానికి లేదంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఓకే, మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి వేరే టేబుల్ నేమ్ ఉంది కదా, షీట్ ఓపెన్ చేయండి. SKB1 చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి మనకు ఆప్షన్స్. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో జిఎల్ అకౌంట్స్ని లేదంటే జిఎల్ మాస్టర్ అని అనాలి. మనం అకౌంట్స్ అనకూడదు. జిఎల్ మాస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ మాస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. SE16N కామన్ టీ కోడ్ వెళ్ళండి. SE16N. సో SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. SKB1 ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఎంటర్. చూసారా? కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ. మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్. చూసారా? ఇలా కూడా వచ్చినాయి. ఓకే, కంపెనీ కోడ్ లెవెల్లో డేటాని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాము? సేమ్ ప్రాసెస్ ఇది. సో ఇంతకుముందు ట్రాన్సాక్షనల్ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము? క్లిక్ చేయండి.
export, spreadsheet, డెస్క్టాప్ పైన సేవ్ చేయండి, ఓపెన్ అవుతుంది, కంటిన్యూ ఎలో చేయండి. చూసారా ఇట్లా. నెక్స్ట్, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న టేబుల్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా మనము ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. షీట్ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టేబుల్స్. ఎస్ఏపిలో టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఇటువంటి టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్, 1, 2 కాదు, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ అవి ఒక్కోసారి ఉపయోగపడతాయి. సో అవి కూడా నేను చూపిస్తాను. బట్ ఎనీవే, ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కనిపించేవన్నీ ఇంపార్టెంట్ టేబుల్స్, మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. డే టు డే ట్రాన్సాక్షన్స్ బిఎస్సిజి టేబుల్లో స్టోర్ అవుతాయి. జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో SKA1, కంపెనీ కోడ్ లెవెల్లో SKB1లో స్టోర్ అవుతాయి. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్, కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్స్ని క్రియేట్ చేయలేదు, కస్టమర్ మాస్టర్ డేటా ఎక్స్పోర్ట్ చేద్దాం. NKA1 వెళ్ళండి. NKA1 కస్టమర్ మాస్టర్, కస్టమర్స్ ఉంటారు కంపెనీలో. సో SC16N కామన్ టీ కోడ్. SC16Nలో ఉన్నాం. టీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మనం పని చేద్దాం. కస్టమర్ అడుగుతుంది కదా, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయండి. సర్వర్లో ఉన్నవి వస్తాయి, మనం కస్టమర్ క్రియేట్ చేయలేదు కదా, అందువల్ల సర్వర్లో ఉన్నవి అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా కస్టమర్స్. ఇవి యుఎస్కి సంబంధించిన కస్టమర్స్, కొన్ని కంట్రీ ఉంది కదా అట్లా కస్టమర్స్. ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? KN. కే అంటే కస్టమర్, చెప్పాను, ADKMS. సారీ, కే కాదు, ఐఎమ్ సారీ, ఈ టేబుల్ నేమ్ ఇదేనండి. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్ కదా. బట్ చూడండి, కస్టమర్ నేమ్ టేబుల్ నేమ్ అది ఈ విధంగా ఉంది, KNA1. సో కస్టమర్ నేమ్. ఓకే, ఇవన్నీ చూసారా, కంప్లీట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కస్టమర్ మాస్టర్ డేటా అంటారు ఇదంతా కూడా, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. నెక్స్ట్, వన్ మోర్ ఓపెన్ చేయండి, వన్ మోర్. నెక్స్ట్ చూడండి, కంపెనీ కోడ్ లెవెల్లో ఇప్పుడు ఏం చేసాం, డైరెక్ట్గా అంటే కస్టమర్ నంబర్ వైజ్గా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో కంపెనీ కోడ్ లెవెల్లో కస్టమర్స్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి? KNB1 వెళ్ళండి, KNB1. ఎంటర్. ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తే మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న కస్టమర్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కస్టమర్ మాస్టర్ డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా కంపెనీ కోడ్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేస్తే సర్వర్లో ఉన్న కస్టమర్స్ అన్నీ వచ్చేస్తారు, అంటే కస్టమర్ మాస్టర్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కస్టమర్ క్రియేట్ చేశారనుకోండి, చేసిన తర్వాత SC16N ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చి ఇక్కడ KNB1 అనే టేబుల్ నేమ్ ఇవ్వాలి. కస్టమర్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? KNB1 అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. టోటల్గా కస్టమర్ మాస్టర్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? బ్యాక్ కదండి, షీట్ ఓపెన్ చేయండి. తర్వాత సో అలాగే వెండార్ అయితే, వెండార్ కంపెనీ కోడ్ లెవెల్లో చూద్దాం. వెండార్ మాస్టర్, వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, బిల్డింగ్స్ కడుతున్నారు, అమరావతి ఏరియాలో బిల్డింగ్స్ కడుతున్నారు. మీకు ఏమేమి కావాలి? సిమెంట్, శాండ్, బ్రిక్స్, విండోస్ కావాలి, ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్స్, ఓకే, మార్బల్స్ కావాలి, సిమెంట్, శాండ్, బ్రిక్స్ కావాలి. ఇవన్నీ సప్లై చేసేది ఎవరు? వెండార్స్. వెండార్స్ అనేవాళ్ళు సప్లై చేస్తారు.
వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. మీ కంపెనీలో మిషనరీ సప్లై చేశారు, వాళ్ళని ఏమంటారు? వెండార్స్ అంటారు. మిషనరీ సర్వీస్ ఇస్తారు, మెయింటెనెన్స్ ఉంటుంది, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళను కూడా వెండార్స్ అంటారు. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో సో వెండర్ మాస్టర్ డేటా ఏ టీ కోడ్లో ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SE69 కామన్ టీ కోడ్. LFB1 వెళ్ళండి, LFB1 SE69 లో ఉన్నాం. LFB1 ఇవ్వండి, ఎంటర్. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న వెండార్స్ అందరూ కూడా రిఫ్లెక్ట్ అవుతారు. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయండి, సర్వర్లో ఉన్న వెండార్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం ఇంకా వెండార్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి సర్వర్లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. చూసారా? వెండార్ నంబర్, కంపెనీ కోడ్, క్రియేటెడ్ ఏ రోజు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు, ప్రతిదీ వస్తుంది. రికన్సిలేషన్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger, vendor and the customer is the sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను ఇవన్నీ మీకు. సో ఇది వెండార్ మాస్టర్. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. సో ఎస్ఏపిలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా, అంటే ఒక ఎక్సెల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. షీట్ ఓపెన్ చేయండి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే మీకు చూడండి, SE69 అనేది కామన్ టీ కోడ్. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అని ఇవ్వాలి. BSEG డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKA1 GL అకౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో. SKB1 GL అకౌంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. KNA1 KNB1 కస్టమర్ మాస్టర్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. LFA1 LFB1 వెండర్ మాస్టర్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. సో బట్ SE69 అనేది కామన్ టీ కోడ్. సో ఇట్లా డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి SAPలో. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ECCలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టేబుల్ నేమ్ని బేస్గా చేసుకుని మీకు ఏ టైప్ డేటాని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆ టైప్ డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మీకు ఏ టైప్ డేటా కావాలి ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ టైప్ డేటా అనేది ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. SAPలోకి వెళ్ళండి. T001 ఇవ్వండి టేబుల్ నేమ్ దగ్గర. SE69 కామన్ T001 ఎంటర్ చేయండి. కంపెనీ ఓపెన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూస్తారు, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. మీ సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. టోటల్గా ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు ఈ సర్వర్లో? ఎన్ని చేశారు? 295 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు. 295 కంపెనీ కోడ్స్ని క్రియేట్ చేశారు. SAPAG అనేది ఒక కంపెనీ కోడ్. ఇక్కడ ఉంది కంపెనీ కోడ్ నంబర్ 0001. ఏ సిటీలో ఉంది? ఓకేనా? కంట్రీ అంటే DE ఉంది, అంటే ఏమవచ్చు? డెన్మార్క్. యూరోప్లో ఉంది కదా డెన్మార్క్. ఎక్కడ ఉంది? డెన్మార్క్ బిలాంగ్స్ టు యూరోప్లో ఉంది డెన్మార్క్. DE అంటే డానిష్. డెన్మార్క్ యూరోప్లో ఉంది. DE అంటే డానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మ్యాక్సిమం
ఎక్సెల్ 10 అంటే ఏంటి ఎవరు చెప్తారు? 10 ఇక్కడ కర్సర్ మూసేయండి మీకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ కర్సర్ ఎక్కడ ఉంచండి, అక్కడ కాదు ఇక్కడ. ఇది 10 పైన ఎంఏఎక్స్ పైన కర్సర్ ఉంచండి చాలు, ఏమవుతుంది. కర్సర్ దానిపైన ఉంచండి, సెలెక్ట్ చేయండి, జస్ట్ కర్సర్ ఉంచండి. మీరు ఉంచట్లేదు సరిగ్గా. మీరు ప్రెస్ చేయకండి, అలా కర్సర్ ఉంచండి. ఓకే, ఎక్స్చేంజ్ రేట్ అంటారు దీన్ని. తర్వాత చెప్తాను, సపరేట్గా ఉంటుంది. తర్వాత చూడండి, ఎఫ్ఈ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఇండియన్ కంపెనీకి ఏం తీసుకుంటాము? V3. ఫారెన్ కంపెనీకి K4. చూసారా, ఫారెన్ అన్ని కూడా K4 ఉన్నాయి, చూసారు ఇక్కడ. మరి సింగపూర్ V3 ఎందుకు ఉంది? V3 దేనికి సంబంధించిన? సింగపూర్ అంట, సింగపూర్ డాలర్ కదా, ఎందుకు తీసుకున్నారు? ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళది. మనది సింగపూర్ది ఒకటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది, అందువల్ల. ఓకే, తర్వాత సో అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి. ఎఫ్ఎం ఏరియా అంటే ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అంటారు. ఇట్లా ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. మన సర్వర్లో ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ 295 కంపెనీ కోడ్స్ని క్రియేట్ చేశారు. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేసేసాం. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. మరి మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది వీటిల్లో? కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, కంపెనీ కోడ్ ఆ లైన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అయిందా? సెలెక్ట్ అయింది, చూసారా? సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫిల్టర్ ఒక ఆప్షన్ ఉంది, ఫిల్టర్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇక్కడ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి, చూసారా? ఇది మీ కంపెనీ కోడ్, ఇదే కదా, పోలో. సో సెలెక్ట్ చేయండి, కంపెనీ కోడ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే అది పైన ఒక మిర్రర్ సింబల్ ఉంది, డీటెయిల్స్, కర్సర్ ఉంచండి, క్లిక్ చేయండి. చూసారా, మీ కంపెనీ కోడ్ ఓవర్ వ్యూ, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. క్లయింట్ నంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ పర్పస్. మీ జాబ్లోకి వెళ్తే 800 చెప్తారా? చెప్పకూడదు. 100, 200, 300 అలా ఉంటుంది, అవి తర్వాత చెప్తాను మీకు. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు జాబ్లోకి వెళ్తే మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ చెప్పకూడదు. సో మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో. కంపెనీ నేమ్ ఏంటి? పోలో టెక్నాలజీస్, హైదరాబాద్లో ఉంది. కంట్రీకి అంటే పోలో కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. INR, వాట్ ఇట్ మీన్ బై INR? INR అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we have specified, that is called company code currency. Language, English. Chart of accounts, what do you mean by chart of accounts? Chart of accounts is nothing but list of GL accounts. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం GL గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీ కెన్ క్రియేట్ ది GL గ్రూప్స్. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ వీ కెన్ క్రియేట్ ది GL అకౌంట్స్. బేస్డ్ ఆన్ ది GL అకౌంట్ వీ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో వన్ ఆఫ్ ది వాల్యుబుల్ ఎలిమెంట్ అని చెప్పచ్చు. సో మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలన్నా సరే కంపెనీ కోడ్తో పాటు సెకండరీగా చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు మీరు? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి? పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. అడ్రస్. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? వాట్ యు మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? కస్టమర్ క్రెడిట్ సేల్స్ లిమిట్ చేస్తాం కదా సార్, కంట్రోల్ ద కస్టమర్ క్రెడిట్ సేల్స్. వెరీ గుడ్. With help of credit control area, we can control each customer credit sales, but we are not responsible for the credit control area. అది Who will take care of the credit control area?
SD SD ones. డిపార్ట్మెంట్. తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు ఇదంతా కూడా. ఓకేనా. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దీన్ని ఏమంటారు? క్లోజ్ చేయండి, ఎందుకు ఓపెన్ చేశారు అది. ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తాం. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాట్ యు మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? With help of field status variant, we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required, which field is optional or which field is surplus. We can control from the field status group. Field status variant contain different types of the field status group. Example G001, G002 అవి చెప్పాలి. Posting period variant. It can control the end user accounting entries. Every month end, we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. Periods ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఉపయోగిస్తాం. సో ఇదంతా కూడా మన కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. గ్లోబల్ డేటా అంటాం. ఇంకో టీ కోడ్ కూడా ఉంది గ్లోబల్ డేటా ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ టీ కోడ్ అది? OB/6 అక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇట్లా ఇవన్నీ మన సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో కూడా మనము ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ పని చేయండి. ఎక్స్పోర్ట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మనం చెప్పాం, మీకు అవసరం లేదు. నెక్స్ట్ టీజీ బ్యాక్ వెళ్ళండి, టేబుల్ నేను చెప్తాను. TGSB కమాండింగ్ ఫీల్డ్లో ఉంది. TGSB ఇది ఒక టేబుల్ నేమ్. TGSB ఎగ్జిక్యూట్. TGSB అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్. ఈ సర్వర్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్. ఓకేనా. బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా కావాలంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఏరియా అనేది దేనికి సంబంధించింది? ఇదంతా కూడా కాన్ఫిగరేషన్ చేశాం కదా మనం. సో ఈ డేటాను మీరు కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. నెక్స్ట్ T004 ఇవ్వండి. ఆల్రెడీ చూసాం కదా, మర్చిపోయినా. T004 ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి. T004 T004 ఎంటర్. ఎగ్జిక్యూట్. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి అదేం అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్. ఇది మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే వస్తుంది. బ్యాక్ వెళ్ళండి. సర్వర్లో ఎన్ని ఉన్నాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూద్దాం. బ్యాక్. సో T004 చార్ట్ ఆఫ్ అకౌంట్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎన్ని ఉన్నాయి? 129 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇవన్నీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఏంటి లెంత్ 6, 7, 10 ఎలా ఉన్నాయి? ఏంటిది లెంత్? దేనికి ఉపయోగపడుతుంది? అకౌంట్ నెంబర్. విచ్ అకౌంట్ నంబర్? డాక్యుమెంట్ నెంబర్. రాంగ్ ఆన్సర్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు లెంత్ అడుగుతాం, అక్కడ మెన్షన్ చేస్తాం. యా చేసాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? జిఎల్ అది లెంత్ ఉంటుంది కదా సార్, ఎంత తీసుకోవాలని. వెరీ గుడ్. జిఎల్ లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్, లెంత్ డిజిట్ అనమాట. జిఎల్ అకౌంట్ సంబంధించిన లెంత్ ఎంత, ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి? 6 డిజిట్సా, 7 డిజిట్సా, 8 డిజిట్సా? OBD4 లో జిఎల్ గ్రూప్స్ అన్ని కాపీ పేస్ట్ చేసాం, గుర్తుందా? సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ ఇస్తున్నాం. ఆ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా. ఆ నంబర్ రేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ 6 ఇచ్చాం. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మాక్సిమం ఎంత తీసుకోవచ్చు? 10 తీసుకోవచ్చు. అప్ టు 10 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు.
ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సర్వర్లో ఉన్నవి. మీకు కావాలంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీకు కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వన్ డౌట్ సార్, Hmm. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏం ఏం సార్ ఎక్స్పోర్ట్ డేటాని చేయడం స్టోర్ చేయడం అండి. డేటాని స్టోర్ చేసుకుంటారు, రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎస్ఏపి ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, ఈ రన్నింగ్ అయిపోయింది. ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్స్ అనేవి డైరెక్ట్గా కంపెనీకి సబ్మిట్ చేస్తారా? లేదు. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఎలా వస్తాయి రిపోర్ట్స్ అనేవి? ఎక్సెల్ షీట్లో మనకి రూపంలో ఫార్మాట్ చేసుకుంటాం, పీడిఎఫ్లో కూడా ఫార్మాట్ చేస్తాం, అవి సబ్మిట్ చేస్తాం. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అనేది మనకి బ్యాకప్ కావాలి. ఎస్ఐపిలో ఉంటుంది, బట్ మనం బ్యాకప్ అనేది ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. T004 ఇచ్చారు కదా, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. T004 ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి, డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో 100 టైప్ చేయండి. లాస్ట్లో 100, 200, 300 టైప్ చేయండి. ఎంటర్. 200, 300, 400 కాపీ చేయండి. కాపీ చేయండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది చూసారు, దీనిపైన క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా నాన్ ఎస్ఐపి నుండి ఎస్ఐపిలో కాపీ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, ఇక్కడ నెంబర్ ఇవ్వండి, T00 అదే ఇవ్వండి. ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయండి, రైట్ దేర్ ఒక ట్యాబ్. సో చూడండి, సో యాక్చువల్గా మీరు ఏమైనా ఇన్పుట్స్ అనేవి ఎస్ఐపిలోకి యాడ్ చేసుకోవాలి. మనం కాపీ చేసాం, అవి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయకూడదు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఈ ఆప్షన్ని బేస్గా చేసుకుని చేయాలి. క్లిక్ చేయండి. చూసారా యాడ్ అయినా ఇక్కడ? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే మీరు పేస్ట్ చేయాలి. డైరెక్ట్గా పేస్ట్ చేస్తే ఏమవుతుంది, కాపీ చేసినవన్నీ కూడా యాడ్ అవ్వవు. సో నాన్ ఎస్ఐపి నుండి ఎస్ఐపికి ఏదైనా డేటా కాపీ చేయాలంటే ఏ ఆప్షన్ ఉపయోగిస్తారు? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఇక్కడన్నా ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇవ్వాల్సి వస్తుంది సీక్వెన్షియల్లో ఉంటే. మరి నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇలా ఎక్సెల్ లేదంటే ఎంఎస్ వర్డ్లో నెంబర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఏం చేస్తామో, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా ఎస్ఐపిలోకి ఆ డేటాని మూవ్ చేస్తాం. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఓకే, సో ఎస్ఐపిలో టేబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. సో SC69 కామన్ టీ కోడ్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఎస్ఐపిలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూసారా, ఇవన్నీ కూడా టేబుల్స్, డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా? నాట్ రిక్వైర్డ్. మీకు ఏమైతే ఇంపార్టెంట్ టేబుల్స్ అని ఒక 4-5 చూపించాను, అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవేమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చాలా ఉంటాయి ఎస్ఐపిలో. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే. SC69 కామన్ టీ కోడ్, మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాకి సంబంధించిన టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి మీకు టేబుల్ నేమ్స్ మీకు గుర్తులేదు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారు కదా,
గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తారా? గూగుల్ యాప్ అది. గూగుల్ ఓపెన్ చేయండి. వేరే గూగుల్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. గూగులేనా? ఓపెన్ చేయండి. ఇది గూగుల్ కాదు కదా. ఇది క్లోజ్ చేస్తే అది అవ్వదు, క్లోజ్ అవ్వదు. ఇది ఫస్ట్ ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేయండి. మినిమైజ్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేయకూడదు, మినిమైజ్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేయండి. ఉమ్, ఉమ్. ఇవ్వండి. అంటే క్రోమ్ ఇదా? సరే ఇవ్వండి. సరే ఇక్కడ ఇచ్చేస్తారా? డైరెక్ట్గా ఇవ్వండి. చూడండి, డే టు డే ట్రాన్సాక్షన్స్ లేదంటే జిఎల్ అకౌంట్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి. జిఎల్ అకౌంట్స్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి. కరెక్ట్గా టైప్ చేయండి, అలా కాదు. జిఎల్ అకౌంట్స్ టేబుల్ నేమ్స్ ఇన్ ఎస్ఏపి. ఎంటర్ చేయండి. క్లిక్ చేయండి దీనిపైన. సో ఏ టేబుల్లో మీరు క్రోమ్ కరెక్ట్గా ఓపెన్ అయ్యట్లేదు. డౌన్కి వెళ్ళండి. వేరే ఏదో ఓపెన్ అయ్యండి. బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ టేబుల్ నేమ్స్ ఉన్నాయా? బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ కాదు, ఇట్లా ఇట్లా వస్తుంది. మీరు డైరెక్ట్గా వస్తుంది. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇంకా బ్యాక్ వెళ్ళండి. వెయిట్. ఇక్కడే ఉండి చూడండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. బీకే ఇది కాదు, మీరు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓపెన్ చేయండి. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఏంటి మీ సర్వర్? ఇక్కడ గూగుల్ క్రోమ్ ఇక్కడ ఉంటే చూడండి సార్. క్రోమ్ అనేది యాహూ ఓపెన్ చేస్తున్నారు మీరు. యాహూలో దొరకవండి, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీకు ఈజీగా అన్ని దొరికేస్తాయి. అది గూగుల్ క్రోమ్. ఇక్కడ క్రోమ్ డబుల్ క్లిక్ చేయండి. ఉమ్. ఏంటి మీరు క్రోమ్ కూడా యూజ్ చేయట్లేదా శేఖర్? గూగుల్ ఎందుకు యూజ్ చేయట్లేదు మీరు? సెర్చ్ ఇంజిన్ యూజ్ చేయాలి కదా. క్లోజ్ చేయండి. మీ ఈమెయిల్ రికార్డ్ అవుతుంది సార్, లేదా కష్టం. యాహూ ఉపయోగిస్తున్నారు ఈయన. మినిమైజ్ చేయండి సార్. గూగుల్ క్రోమ్ కానీ మీకు గూగుల్ క్రోమ్ ఉంది కదా, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు మీకు? ఇక్కడ చేయండి. ఇక్కడ టైప్ చేయండి. బిజినెస్ ఏరియా టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి. చూడండి, ఇక్కడ ఓపెన్ చేశారా? ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేస్తాయి. మీకు టేబుల్ నేమ్స్ అనేవి కనిపిస్తాయి. ఏం సరిగ్గా చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ నేమ్స్ అనేవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎగ్జామ్లో పని చేయండి. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి టైప్ చేయండి. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ టీ కోడ్ ఏంటి, క్రియేషన్ టీ కోడ్ ఏంటి, OX02 కనిపిస్తుందా? ఇదిగో ఇట్లా మీకు ప్రతిదీ దొరికేస్తుంది. గూగుల్లో ప్రతిదీ దొరికేస్తుంది. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, OX02 ఇస్తాం. అది కాకపోతే వేరేది అవుతుంది. ఏమవుతుంది? ఏం కాదు కదా. అట్లా ఇక్కడ OX02. సో ఇట్లా టేబుల్ నేమ్ ఏదన్నా కావాలన్నా కూడా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. జనరల్ డాక్యుమెంట్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి టైప్ చేయండి. జనరల్ డాక్యుమెంట్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి. ఇక్కడ ఉందా BSCG కదా? ఇక్కడ రావట్లేదు, కరెక్ట్గా రావట్లేదు. ఇక్కడ ప్రాపర్గా సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకే.
ఇట్లా మీకు ఏది కావాలన్నా కూడా మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు మెసేజెస్ చేయకండి సార్. చాట్ బాక్స్లో మెసేజెస్ చేస్తే మళ్ళీ అవన్నీ చూసుకోవాలి ఎవరేం పోస్ట్ చేశారనేది. సో క్లాస్ జరిగే టైంలో చాట్ బాక్స్లో పోస్ట్ చేయకండి ప్లీజ్. ఓకే, సో ఇట్లా. సో ప్రతిదీ కూడా మీకు గూగుల్లో దొరికేస్తుందండి. ఓకే, సో ఎస్ఐపిలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. షీట్ ఓపెన్ చేయండి. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. సో ఇన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం అవసరమా? అన్నీ అవసరం లేదు, మేజర్గా చెప్పినే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈసీసీలో ఇన్ని రకాల టేబుల్స్ వాడుతున్నారు. సో ఇదంతా బర్డెన్ అవుతుందని S4 హనాలో ఏం చేశారు, ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్. ఆ షీట్ ఓపెన్ చేయండి, ఇంకో షీట్ ఉంది కదా. సో ఈసీసీలో డేటా అంతా కూడా థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. కింద కింద డౌన్కి. సో ఈసీసీలో ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. అన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవాలన్నా, డేటాని ఎగ్జిక్యూట్ చేయాలన్నా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఏం చేస్తారు, S4 హనాలో ఏం చేశారు, ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమంటారు, యూనివర్సల్ జనరల్ టేబుల్. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. మీరు SE69 టీ కోడ్కి వెళ్ళి ఏసీ డొకా అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎట్ ఏ టైం మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఫార్మాట్లో. తర్వాత కావాలంటే మీకు ఏమేమి కావాలో, ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ కూడా ఫిల్టర్ చేసుకుంటారు. సో ఈసీసీలో డేటా అంతా కూడా థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది ఈసీసీలో. S4 హనాలో ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఈసీసీలో ఉన్నాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం, మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి S4 హనాలో ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఎగ్జాంపుల్ SE69కి వెళ్తాం, ఏసీ డొకా అని ఇస్తాం, ACDOCA అనేది ఇస్తాం, యూనివర్సల్ జనరల్ టేబుల్ నేమ్ ఇస్తాం. ఆటోమేటిక్గా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. మరి ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ S4 హనాలో కూడా పనిచేస్తాయా? కావాలంటే అవి కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈసీసీలో ఎన్నైతే థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పనిచేస్తాయి. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఒక్క టేబుల్తోనే ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈసీసీలో ఉపయోగపడేటటువంటి అన్ని రకాల టేబుల్స్, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా S4 హనాలో పనిచేస్తాయి. ఓకేనా? తర్వాత SAP ఉంచండి. ఇక్కడ ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ కాదు, సిస్టమ్స్కి వెళ్ళండి. స్టేటస్, లాగ్ ఆన్ చేయండి. లాగ్ ఆన్ చేశారా? సో SE69కి వెళ్తాం. సో ఏసీ డొకా టేబుల్ అనేది ఓన్లీ S4 హనాలోనే పనిచేస్తుంది, ఈసీసీలో పనిచేయదు, తెలుసు కదా. సరే, అది అలా ఉంచేయండి. తర్వాత ఇక్కడ సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్, స్టేటస్, ఇక్కడ చూడండి. సో ఈసీసీ డేటాబేస్ అంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. డేటాబేస్ ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఈసీసీ మేజర్ డిఫరెన్సెస్ అంతా కూడా డేటాబేస్ సిస్టమ్. డేటా అంతా కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది, మీకు తెలుసు. మరి డేటాబేస్ సిస్టమ్ అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈసీసీ అయితే ఒరాకిల్,
MSQL ఇలా ఉన్నాయి. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యింది. ఈసీసీలో డేటా అంతా కూడా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనా అయితే హనా డేటాబేస్ ఓన్ డేటాబేస్ అంటే S4 హనాలో SAP వాళ్ళే డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారు. ఈసీసీ వరకు వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈసీసీకి S4 హనాకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్. మీరు ఈసీసీ సర్వర్లో చూస్తే వరాకిల్ ఉంటుంది. అదే మీరు S4 హనాలో చూసారనుకోండి ఏముంటుంది? హనా డేటాబేస్, HDD హనా డేటాబేస్ అంటారు. ఈసీసీ డేటా అంతా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ హనా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇది మేజర్ డిఫరెన్సెస్. ఈసీసీకి S4 హనాకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మేజర్ చేంజెస్ ఏంటంటే ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది చేంజెస్ అన్నమాట. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. క్లియర్ కదా? టేబుల్స్ గురించి అర్థమైందా? Yes. టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటో మీకు అర్థమైంది. 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అలాగే ఆ డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ డేటాని మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాము అనేది అంతా కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ చూపించండి. నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్. ZDG కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు డిలీట్ బ్లాక్ అవన్నీ ఉంటాయి చూడండి. డౌన్కి వెళ్ళండి. హౌ టు డిలీట్ బ్లాక్ GL అకౌంట్ అని చూడండి. హౌ టు డిలీట్ ఆ బ్లాక్ డౌన్లో ఉంటుంది. హౌ టు వెయిట్ ఇది 50 ఈ కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? టుమారో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో SAPలో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేశారు, అవి డిలీట్ చేయొచ్చా చేయకూడదా? ఎటువంటి డేటాని డిలీట్ చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఎటువంటి డేటాని డిలీట్ చేయడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, ఎటువంటి డేటాని డిలీట్ చేయడం వల్ల గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా మీరు డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ద స్పాట్లో మిమ్మల్ని టర్మినేట్ చేస్తారు జాబ్లోంచి. కాబట్టి డిలీట్ చేయకూడదు. సో వీటి గురించి మనం కొన్ని పాయింట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ GL అకౌంట్. GL అకౌంట్స్ని ఎలా బ్లాక్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారు, ఎలా కాపీ చేస్తాం, ప్రీవియస్ GL నుండి వన్ మోర్ GL, సోర్స్ GL టు టార్గెట్ GL ఎలా మూవ్ చేస్తాం, ఎటువంటి డేటాని మనం డిలీట్ చేయొచ్చు, ఎలా డిలీట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీ కాన్ఫిగరేషన్ ఆర్ ఎనీ మాస్టర్ డేటా యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. అదర్వైజ్ ఏమవుతుంది? మీ జాబ్ కూడా లాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? Yes. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారండి, కొంతమంది పే చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్.